రండి, దేవుని వాక్యం నుండి సంఘ ప్రార్థనలోకి మనం ప్రవేశించే మునుపు, సంఘముగా ప్రార్థన చేయక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 11-12 వచనాలు, క్షమించండి 12-13 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిల్లగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకుని. కాబట్టి ఈ మనష్షే గురించి గత వారం మనం చూస్తూ వచ్చాం. గత వారం ఏం చెప్పాము, వచ్చే వారం కూడా మనష్షే గురించి ప్రభు చిత్తం అయితే చూద్దామని. మనష్షే జీవితం ఎలాంటిది, దేవునికి ప్రార్థన చేయకముందు మనష్షే ఎలా ఉన్నాడు, ప్రార్థించిన తర్వాత తనకేం జరుగుతుంది, తనకేంటి అన్నది గత వారం చూస్తూ వచ్చాం. ఏం చూసాము? మనష్షే యొక్క జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేయకముందు అతడు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి గత వారం ఒక 5 విషయాలు చూసాం. ఈ వారము మరొక 5 విషయాలు చూద్దాం. రండి, మనష్షే యొక్క జీవితం గురించి మనం ధ్యానించమునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి సంఘ ప్రార్థన కూడిక ఆరంభించడానికి సాయం చేశారు. పాటలు పట్టడానికి కృపనిచ్చారు, వందనాలు. వాక్యం ధ్యానించబోతాను సాయం చేయండి. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం అనిపించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని, ఈరోజు ఈ వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తీర్చమని, మనష్షే లాంటి జీవితం మీరు నాకును మాకును అనుగ్రహించమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తీర్చమని, ఈరోజు ఈ కూడికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, నా తండ్రి వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సాయం చేసి ముందున సమయంతో దీవించి మాతో మాట్లాడక తీర్చమని, మిగతా సమయం ఎంత దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ, ముందున దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరచి మా అక్కర తీర్చమని, ప్రతి అవసరం తీర్చమని, దేవా మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని, ఈ పరిచర్య అంతా దీవించమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తీర్చమని, దేవా మాతో మీరు మాట్లాడని మీ ఉద్దేశాలు బయలుపరచమని, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. మనష్షే యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకముందు మనష్షే ఎలా ఉన్నాడు, ప్రార్థన చేసిన తర్వాత తన జీవితం ఏం జరిగింది అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రార్థన చేయకమునుపు గత వారం ఒక వాక్యాన్ని చూస్తూ వచ్చాం. ఒక వాక్యం అంటే ఒక అనుభవాన్ని చూసాం. ఈ వారం చూసినట్టయితే అతడు ప్రార్థన చేయకమునుపు ఎలా ఉన్నాడు, ఎందుకంటే మనష్షే గురించి మనం ధ్యానించడానికి కారణం ఏంటంటే, ఇలాంటి వ్యక్తి ప్రార్థన చేసినా దేవుడు వింటున్నాడు. అంటే గత వారం కూడా మనం చూస్తూ వచ్చాం. ఇలాంటి వ్యక్తి మనష్షే గత వారం చూసాం. ఎలాంటి వ్యక్తి? హేయమైన క్రియలు, అనిజనులాంటి క్రియలు జరిగించాడు. 2 చెడు నడత నడిచాడు. 3 ఉన్నత స్థలం తిరిగి కట్టించాడు. 4 యెహోవా మందిరంలో బలిపీఠాలు కట్టాడు. 5 యెహోవా మందిరపు ఆవరణంలో రెండు ఆవరణంలో ఏం చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలకు సంబంధించిన వాటిని పెట్టిన అనుభవాన్ని, బలిపీఠాలు కట్టించిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. మరి ఇలాంటి వాడు ప్రార్థన చేశాడు. ఇలాంటి వాడు కాదు, ఇంకొక 5 అనుభవాలు మనష్షే జీవితంలో ఉన్నాయి. అవేంటంటే, మొదటి మాటను మనం చూద్దానండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 7-8 వచ్చిన కలిసి ఉండి, దాంట్లో నేను మధ్య భాగంలో నుండి చదువుతున్నా. మధ్య అంటే చివరి నుండి చూడండి. నేను ఇక తొలగింపనని, చూడండి, నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెడు విగ్రహంలో నిలిపెను. కానీ మొదటి మాటను ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మొదటి మాట? గత వారం చూసిన వేరు, ఈ వారం చూసే వేరు. గత వారం చూసిన వేరు, ఈ వారం చూసే మొదటి మాటను మనం చూస్తున్నాం. మనష్షే యొక్క జీవితంలో రెండో అనుభవం ఇది. ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడి, నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక. మనష్షే జీవితం ఏం చేశాడండి? దేవుని మాటను లక్ష్య పెడతలేదంట. అది ఎంత దారుణమైన వ్యక్తి చూడండి. మన యొక్క పితరుల యొక్క జీవితాలు చూడగా మనం అంతకుముందు కూడా అనుకుంటూ వచ్చాం. ఏంటంటే, మన పితరుల యొక్క జీవితాలు చూడగా వాళ్ళు ఎలాంటి వారు? ఎవరు? దావీదు రాజు కానీ, సొలొమోను కానీ, ఇంకా చూడగా
ఇంకెవరు ఉన్నారండి? దావీదు రాజు, సొలొమోను, మోషే, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ ఎవరు? దేవునితో మాట్లాడినటువంటి వారు, దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నటువంటి ప్రజలు. మరి ఎంత గొప్ప ప్రజల యొక్క అనుభవాల్లో కలిగిన ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని మాట అంటే ఎంత విలువ ఇవ్వాలి చూడండి. నిజంగా ఒక మాట ఆలోచించండి, దేవుని మాట అంటే ఎంత విలువ ఇవ్వాలి. అసలు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, ఒక మనుషుడితో దేవుడు మాట్లాడాడు. ఇది సత్యం. అసలు ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చి దేవా నాకు అది కావాలి ఇది కావాలని మనం అడగటానికి వచ్చాం, కానీ ఇది మనం అడుగుతున్నాం. కానీ ఆ దినాల్లో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాలం కూడా మనం ఉపవాస ప్రార్థనలో కూడా చూస్తూ వచ్చాం. అబ్రహాము స్నేహితుడు, నా స్నేహితుడు అని 3 పర్యాయం రాయబడుతూ వచ్చింది. అబ్రహాము గురించి మాట్లాడుతూ అబ్రహాం ఎంత స్నేహబంధం కలిగి దేవునితో ఉండాలి చూస్తూ వస్తున్నాడు. అసలు ఒక మనుషుడు దేవునితో స్నేహం కలిగి ఉండటం ఏంటి? ఒక మనుషుడు దేవుడితో మాట్లాడటం ఏంటి? అదే దేవుడు అనుమతించినటువంటి సమయం, దాన్నే ప్రార్థన. మనషే యొక్క జీవితం చూడగా, మనషే ప్రార్థన చేయక మునుపు, మనషే దేవుని సన్నిధిలో ప్రార్థించక మునుపు, మనషే యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అతని జీవితం ఎలా ఉందంటే దేవుని మాటను లక్ష్య పెడతల. అంటే దేవునితో రకంగా సహవాసం లేని వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సహవాసమే లేదు. ఎవరితో ఉండాలి సహవాసం? ప్రార్థన అంటే అర్థం ఏంటి? 1 విజయం అవ్వచ్చు, 2 సహవాసం అవ్వచ్చు. మనసుని ఇతనికి ఏముండాలా? దేవునితో సహవాసం ఉండాలి. కానీ మనషే ఎక్కడ ఉన్నాడు? దేవునితో సహవాసం మనషేకు ఉందా? ఉందంటే ప్రార్థనా జీవితం లేని వ్యక్తిలో దేవునితో సహవాసం లేనట్టే. కాబట్టి ప్రార్థనే దేవునితో సహవాసం మనల్ని కలుపుతుంది. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. మరి ఇక్కడ మనిషి దేవుని మాటను లక్ష్య పెట్టలేదంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడుతుంటే దేవుని మాటను లక్ష్య పెట్టలేదంటే, దేవుడు మాట్లాడుతాం కదా, మాట్లాడిన మాటను లక్ష్య పెట్టలేదంటే అతని జీవితం ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు మనతో ఒక విషయం మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ పని చేయొద్దని. ఇప్పుడు ఇక్కడే మనం చూస్తున్నాం, ఈ థీమ్ కూడా ఉంది. మనం గత 2 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు కలిగి ఉంటున్నాం. ఏమనుంది? మనుషుల సహాయం వ్యర్థమని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల సహాయం వ్యర్థమని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటను తిరస్కరించి మనుషుల దగ్గరికి వెళ్ళి మాకు ఇది సహాయం చేయమని అడిగితే అది దేవుని మాటను లక్ష్య పెట్టినట్ట. మరి అదే మనిషే చేస్తున్న పని. అదే దేవుని మాట ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాట వినుకోకుండా ఆ మాటకి వ్యతిరేకంగా చేస్తున్నాడు. అంటే దేవుని మాట విననటువంటి వాడు, దేవుని మాటని లక్ష్య పెట్టని వాడు, ఓ రకంగా చెప్పినట్టు దేవుని మాటను తిరస్కరించిన వాడు అని కూడా చెప్పచ్చు. అసలు ఇట్లాంటి వాడు భూమి మీద బతకగలుగుతాడా? దేవుని మాటని తిరస్కరించిన మనుషుడు భూమి మీద బతకగలుగుతాడా? కానీ ఇటువంటి వ్యక్తి కూడా ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన విన్నాడు. అంటే దేవుని మాటను లక్ష్య పెట్టుకోకుండా దేవుని మాటను తిరస్కరించినటువంటి వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే నేను అనుకోండి అట్లాంటి అనుభవాలు. దేవుని మాటను లక్ష్య పెట్టలేదంటే అర్థం ఏంటి? అసలు అది లక్ష్య పెట్టలేదంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటని విలువ ఇవ్వట్లేదని అర్థం. దేవుడు మాట్లాడిన మాటకి విలువ ఇవ్వనటువంటి వ్యక్తి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నాడు. అది ఎంత అద్భుతమో చూడండి. దేవుని మాటకి విలువ ఇవ్వనటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు అతను ప్రార్థన వింటున్నాడు. మళ్ళీ చదవండి 12-13 వచనాల్లో. అతడు శ్రమంలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిలో తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడుగా ఆయన అతని విన్నపంలో ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోకి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనషే. ఎంత గొప్ప మాట చూడండి. చూసారా? గ్లాస్ పెట్టిన ఇక్కడ మనషే యొక్క జీవితం చూడండి, ఎంత గొప్ప అనుభవం ఉందో. మనషే యొక్క జీవితం చూడగా అసలు దేవుని మాటకి విలువ ఇవ్వలేదు, దేవుని మాటను లక్ష్య పెట్టలేదంటే దేవుని మాటకు విలువ ఇవ్వనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే, అటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి బతిమలాడుకుంటుంటే, అటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకుంటుంటే, దేవుని మాటకి విలువైన వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకుని దేవుని బతిమలాడుతుంటే, దేవుడు అతను ప్రార్థన విన్నప్పుడు మన సంఘంగా కూడి మన అవసరతలో, మన అక్కర్ల కొలది, మన మందిర విషయమైనా, మన కుటుంబాల విషయాలైనా, మన వ్యక్తిగత విషయాలైనా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు వినడం? ఖచ్చితంగా అంటాడు. మరి ఇలా అసలు దేవుని మాటకి విలువ ఇవ్వని వ్యక్తే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన వింటుంటే, మరి మనం దేవుని మాటకు విలువ ఇచ్చేవారం దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినడా?
వింటాడు. మరి దేవుడు మన ప్రార్థన ఎందుకు వింటున్నా? మరి వింటాడని తల ఊపాం. మరి దేవుడు మన ప్రార్థన వింటాడన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వింటల్లా? ఎన్నో విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో రోజుల నుంచి అనేకమైన విషయాలు మన జీవితంలో ఉంటాయి. మరి ఎందుకు తొలగించబడతలేదంటే మనుష్యలాగా తగ్గించుకొని దేవుని బతిమలాడుతున్నాం మనం. ఏదో ప్రార్థన, ఈరోజు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఈరోజు సంఘ ప్రార్థన చేయాలంటే చేస్తున్నాం అంతే. అంటే మన జీవితంలో తగ్గించుకున్న అనుభవం మనలో లేదు. బతిమలాడుకోవాలి. అసలు అది తగ్గింపులో నుండి ఏమొస్తుంది? ఒక మనిషి తగ్గించుకున్నాడంటే ఏమైంది? బతిమలాడుకుంటాడు. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 10 రూపాయలు అవసరం, వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తాం. వెళ్ళామంటే అర్థం ఏంటి? మనల్ని మనం తగ్గించుకున్నాం అని అర్థం. తగ్గించుకున్న తర్వాత వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం? అయ్యా నాకు ఈ రూపాయి అవసరం, అయ్యా నాకు ఈ 10 రూపాయలు కావాలి, నాకు హెల్ప్ చేయమని అడుగుతాం. అంటే అర్థం ఏంటి? బతిమలాడుకుంటాం. కాదు కొడదన్నా ఇవ్వయ్యా ఎట్టగొట్టి ఈ అని బతిమలాడుకుంటూ వస్తాం. ఎందుకంటే అది తగ్గింపులో నుండి వస్తున్న బతిమలాట. ఇక్కడ మన మనిషి యొక్క జీవితంలో అసలు దేవుని మాటకి విలువ ఇవ్వనటువంటి వ్యక్తి, దేవుని మాటను లక్ష్య పెట్టిన వ్యక్తి, అంటే వాల్యూ లేకుండా దేవుని మాటకి విలువ ఇవ్వనటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర ప్రార్థిస్తుంటే అసలు విచిత్రం చూడండి. దేవుని మాటకి విలువ ఇవ్వటం లేదు ఎవరు? మనిషే. మరి అదే మనిషే దేవుని మాటకి విలువ ఇవ్వట్లేదంటే దేవుడు కోపం రావాలి కదా. అదే మనిషే దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తుంటే మనిషే ప్రార్థన దేవుడు అంటున్నాడు. కారణం ఏంటి? తగ్గింపు, బతిమలాడుకోవటం. అది మన జీవితాల్లో ఉండాలి. ఏముండాలా? తగ్గింపు, బతిమలాడుకోవడం. మనం ప్రార్థన చేస్తున్నామంటే చేయటం కాదు, మనల్ని మనం తగ్గించుకోవాలి. అందుకే బైబిల్ అంటుంది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే తగ్గింపు ప్రార్థన మనలో తగ్గించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనని హెచ్చిస్తాడు. మనుష్య జీవితం ఎలా ఉంది? ఎలా అంటోడైనా అసలు దేవుని మాటను లక్ష్య పెట్టాలా, విలువ ఉన్నటువంటి వాడు. మరి అటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడా లేదా? అతని ప్రార్థన సమాధానం ఇస్తున్నాడు లేదా? మరి అదే దేవుడు అంటే. ఇక్కడ అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవునికి మనం వస్తున్నామంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయబోతున్నాం అంటే మనం ఎలా ఉండాలంటే మనుష్య లాంటి ప్రార్థన మనం చేయాలి. ఎలాంటి ప్రార్థన? తగ్గింపు, బతిమలాడుట. తగ్గించుకుంటే ఆటోమేటిక్ బతిమలాడిపోతాం. దేవుని దగ్గరకు వచ్చి బతిమలాడతాం. మెయిన్ తగ్గింపు ఉండాలి. నేనేంటి, నాకేంటి, నా హోదా ఏంటి, నా అంతస్తు ఏంటి అనుకుంటే సాతానికి వచ్చినట్టే రెక్కలు వస్తాయి మనకి. నేనేం లేదు ప్రభువా, నేను నిష్ప్రయోజకమైన వాడిని, నువ్వు నాకేమిచ్చినాను. అబ్రహాం అంటాడు, ఎంత ఆస్తి లేదు అబ్రహాముకి, ఎంత ధనవంతుడు అబ్రహాము. అంత ధనవంతుడే దేవుని దగ్గరకు వచ్చేయమంటాడు, అయ్యా నువ్వు నాకు ఏమిచ్చినా ఉపయోగం ఏముంది, నాకు వారసుడు లేడు కదా అంటాడు. నువ్వు నాకు ఏమిచ్చినా ప్రయోజనం ఏముంది, ఉపయోగం లేదు. అందుకే ఒకటి ఎంత ఉండా కానీ, ఎంత సంపాదన ఉండే, ఎంత ఆస్తి ఉండే, ఎంత ధనం ఉండా, మన జీవితంలో దేవుని మాటను లక్ష్య పెట్టినప్పుడు, లేదా మనం దేవుని మాట దగ్గరకు, దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి తగ్గించుకోనప్పుడు మనలో బతిమలాడే అనుభవం రాదు. కాబట్టి ఇక మనకి ఎంత రెక్కలుండా, ఎంత ఆస్తుల ఐశ్వర్యాలు ఉన్నా ప్రయోజనం లేదు. అవంతా శూన్యము. ఒకడు గాలి కొరకై ప్రయాసపడుతున్నాడు బైబిల్లో ఉంది కదా, మనం కూడా చూస్తూ వచ్చాం. ఒకరి ప్రయాసం ఏంటి? గాలి కొరకే. అంటే చివరికి ఎంత సంపాదించుకుంటాడు? గాలి ఉన్నట్టు. ఉపయోగం ఏముంది? గాలిని సంపాదించుకుని ప్రయాసపడిన ఒకవేళ ఉపయోగం ఉండిద్దా? గాలి దొరికిద్దా? అంతే. దొరకని దానికోసం మానవుడు ప్రయాసం. కానీ ఇక్కడ బైబిల్ చెబుతున్న మొదటి మాట ఏంటంటే, ప్రియులారా, మనిషి యొక్క జీవితం మనకు నేర్పుతున్న పాఠాలు ఏంటంటే, అతడు ఎలాంటి స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విన్నాడంటే, అతడు దేవుని మాటను లక్ష్య పెట్టినవాడు, అంటే దేవుని మాటకి విలువ ఇవ్వనటువంటి వ్యక్తి. అయినా అతడు తగ్గించుకుని దేవుని దగ్గర వచ్చి బతిమలాడినప్పుడు దేవుడు అతని ప్రార్థనని విన్నాడు. ఇది మనం గమనించాలి. ఇదన్నమాట మొదటిది. ఇక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం మనం చూసినట్టు ఒక మాట ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రకారము మనష్షే యోదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై. రెండోదిగా ఎలా ఉంటాడండి? ఎవరిని మోసపుచ్చుతున్నాడు? ఇక్కడ రాయబడిన మాట, ఈ ప్రకారము మనష్షే యోదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే. మనష్షే ఏం చేశాడండి? మోసపుచ్చాడు. ఎవరిని? యెరూషలేములో ఉండ యోదావారిని యెరూషలేములో ఉండవారిని అందరిని కూడా ఏం చేశాడు? మోసపుచ్చాడు. మోసపు మాటలు చెప్పేసేసాడు. మోసపు మాటలు చెప్పగానే మనుషులు ఏం చేశారు? అందుకే నిజమైన మాటలకు ఎప్పుడు మనుషులు ఇష్టపడరు, మోసాన్నే ఎక్కువ నమ్ముతారు. అవునా? నిజాన్ని ఎక్కువ నమ్ముతారా, మోసాన్ని ఎక్కువ నమ్ముతారా? మోసాన్ని ఎక్కువ. మోసం ఎలా ఉంటుంది అంటే,
మోసం చేసే మాటలు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. తేనె కంటే తీయనైనవి కదా, తేనె కంటే తీయనైనవి, ఎంతో తీపిగా ఉంటాయి మోసపు మాటలు. నిజమైన మాటలు ఎలా ఉంటాయి? మంచి మాటలు కొద్దిగా కఠినంగా ఉంటాయి, కొద్దిగా కఠినంగా ఉంటాయి. కఠినంగా ఉంటాయి కాబట్టి ఆ మాటలు మనం వినడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ మనుష్య జీవితం ఎలా ఉందంటే, అనేకులు యోధా వారిని యెరూషలేము కాపురస్తులను మోసం చేస్తున్నాడు. మనుష్య యోధా వారిని యెరూషలేము కాపురస్తులను మోసం చేస్తుంటే, మరి మోసం చేసేటటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకుని బతిలాడుతున్నాడు దేవుణ్ణి. నా పరిస్థితి ఎలా ఉంది? అసలు మనిషి ఎలా ఉన్నాడు? గత వారం కూడా మనం చూసాం, 11వ వచనం. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోను తీసుకొని పోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ అన్నగారు? బబులోనులో ఉన్నాడు. బబులోనులో ఎలా ఉన్నాడు? గొలుసులతో బంధించబడి ఉన్నాడు. మరి ఇలాంటి వాడు, ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకుని దేవాన్ని బతిమలాడుకున్నప్పుడు ఆ సంఖ్యల చేత బంధించబడి బబులోనులో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క బబులోను ప్రాకారాల్లో, బబులోని యొక్క పురములో, ఆ స్థానంలో ఆ యొక్క బంధించబడినటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకుని బతిమలాడుకున్నప్పుడు ఆ యోధా వారిని, యెరూషలేములో ఉన్న ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకుని బతిమలాడితే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రార్థన ఆలకించి 13వ వచనం చివరిలో, కాబట్టి ఏం 13వ వచనం చదవండి. ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేములోకి అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనిషి తెలుసుకొనెను. అంటే చూడండి ఎంత గొప్ప అనుభవం, అవునా కదా? ఎలాంటి వ్యక్తి అండి? ఎట్లాంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు? అనేకులు మోసం చేసే వ్యక్తి, అనేకుల్ని మోసపరుస్తున్నటువంటి వ్యక్తి. ఎవరిని? యోధా వారిని, యెరూషలేములో కాపురస్తుల్ని మోసం చేస్తున్నాడు. తన మోసంపు మాటల చేత మోసం చేస్తున్న వ్యక్తి. ఆ మోసగాడినే నమ్మారు ప్రజలు. ఏం చేశారు? మోసగాడినే నమ్మారు. మంచోడు నమ్మారా? మంచోడు ఎవరు? యేసు ప్రభువారి. యేసు ప్రభువారిని ప్రజలే ఎక్కువ శాతం నమ్మారా? ఏం చేశారు? ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఆయన మా ఊర్లోకి రావద్దని అన్నారు. ఇంకా ఆయన ఎంతో హింసించి గాయపరుస్తూ వచ్చారు. కనీసం ఆయన పుట్టేటప్పుడైనా స్థలం ఇచ్చారా? మంచోడిని ఎవరు నమ్మరు. మరి మోసపు మాటలోనే నమ్మారు. ఎవరు మోసపు మాటలోడు? ఎవరంటే సాతానుడే. సాతాను మోసగిస్తూ ఉంటాడు. వాడి గుణలక్షణమే అది, మోసగించడం. ఆ మోసపు మాటలు అంటే మనుషులను మోసపరిచే మాటల్ని ప్రజలు నమ్ముతున్నారు, కానీ మంచివాడు చెప్పే మాటలు ఎవరు నమ్మట్లా. మరి అదే బాధాకరమైన విషయం. కాబట్టి ప్రియులారా, రెండో విషయాన్ని చూస్తున్నాం. ఏమని? మనష్షే అలాంటి వాడు అనేక ప్రజలు, యోధా వారిని, యెరూషలేములో కాపురస్తుల్ని మోసం చేసినటువంటి వాడు. మరి ఇటువంటి వ్యక్తి కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అతను ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనష్షే ఎట్లాంటి వాడైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, దావీదునకు, సొలొమోనుకు దేవుడు మాటిచ్చిన దేవుడు అదే దేవుడు. దావీదు రాజునికి ఏం మాట ఇచ్చాడు? ఈరోజు మన థీమ్ కూడా, థీమ్ కాదు, మనకి ఈ సంవత్సరం వాగ్దానం కూడా అదే. దావీదునకు చూపిన శాశ్వత కృప ఇక్కడ మనుష్యకు చూపించబడుతుంది. అదే మాట, అవునా కదా? మనిషి అలాంటి వాడు దేవుని మాటలు లక్ష్య పెట్టాల, అంటే దేవుని మాటకు విలువ ఇవ్వట్ల. రెండోదిగా చూడగా మనిషి యోధా వారిని, యెరూషలేము కాపురస్తుల్ని ఇద్దరు, అంటే అక్కడ ఉన్న ప్రజలు మోసం చేస్తున్నాడు తన మాటలతో. మరి అంత మోసం చేసే తన మాటలతో మోసం చేసేవాడు అయినప్పటికీ అతడు తగ్గించుకుని దేవుని దగ్గరకు వచ్చి బతిలాడుకున్నప్పుడు దావీదునకు చూపిన శాశ్వత కృప ఇక్కడ చూపించబడుతుంది. కాబట్టి అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? బబులోను యొక్క ఆ చెరలో సంఖ్యల చేత బంధించబడి ఉన్నప్పటికీ తన రాజ్యాన్ని తను పొందుకుంటూ వచ్చాడు. ఎలాగూ? దావీదు రాజు చూపిన శాశ్వత కృపను దేవుడు చూపించాడు. కాబట్టి బబులోను తిరిగి రాబడుతూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన రెండో ప్రాముఖ్యత, మనిషే తన జీవితంలో ఎట్లాంటి స్థితిలో ఉండి దేవుని ప్రార్థించాడో తన ప్రార్థన దేవుడు ఎరిగాడు. మనిషే ప్రార్థించక మునుపు ఎలాంటి వాడు అంటే, ఒకటి దేవుని మాటకి లక్ష్య పెట్టిన వాడు, అంటే విలువ ఇవ్వనవాడు. రెండోదిగా యోధా వారిని, యెరూషలేము కాపురస్తులంటే దేవుని ప్రజలను మోసం చేస్తున్నవాడు తన మాటలతో. అట్లాంటి వాడినే నమ్మారు. అయ్యా బైబిల్ మాట ఉంది, ఇది వాస్తవం, ఇది నిజం, ఇది నమ్మండి అని చెప్పిన వాడిని నమ్మల. అంటే ప్రజలు ఎవరు నమ్మారు? మోసపు మాటలు, అంటే వాగ్దానాన్ని ప్రజలు నమ్మల. ప్రజలు నమ్ముతున్నారు. లేదంటే సరే నమ్మలేదని ఎందుకు అన్నామంటే కొందరు ఈయనతో పాటు చేరిన కొంతమంది ఉన్నారు. అసలు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రజలు మోసం చేస్తున్నాడు. ప్రియులారా, మనం అనేకులు చెప్పే మోసపు మాటలని మోసపోకూడదు.
అందుకే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నారని పలువురు వచ్చి నా పేరిట మోసం చేస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి మోసపు మాటలు మనం నమ్మకూడదు. ఎప్పుడైతే ఆ మోసపు మాటలు నమ్ముతామో ఏం జరిగిద్ది? మనం నష్టపోతాం. కాబట్టి ఒకవేళ మనం దేవుని మాటను లక్ష్య పెట్టని వారు ఉంటే, దేవుని మాటకి విలువ ఇవ్వని వారు ఉంటే ప్రార్థన చేద్దాం. మనం అలాంటి అనుభవం ఉంటే సరి చేసుకోవడానికి. ఒకవేళ దేవుని మాటకు విలువిస్తుంటే మరి నీకు ప్రార్థన దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఎందుకు దేవుడు వింటలేదంటే తగ్గింపు బతిలాటలు లేదేమో, దాన్ని బట్టి దేవుడు సమాధానం ఇవ్వట్లేదేమో. అది సరి చేసుకో. ఫస్ట్ దేవుని మాటకు విలువ ఇచ్చేమో లేదో చూడు. విలువిస్తే తగ్గించుకున్నావు లేదా, తగ్గించుకుని బతిమలాడు. ఆ అనుభవం ఉందో లేదో పరీక్షించుకో. 2, ఒకవేళ నువ్వు అనేకులు మోసపరిచే అనుభవం ఉంటే అది మార్చుకో. ఏది? అనేకులు మోసం చేసే అనుభవం ఏదైతే ఉందో అది మార్చుకో. ఆ అనుభవం లేకపోతే అనేకులు మోసం చేయకుండా అనేకులు ఎదుట కదా అనేకులు ఎడల యథార్థంగా నడిస్తే నువ్వు దేవుని బతిమలాడుకోవాలేమో, అంటే తగ్గింపు లేదేమో, ఆ తగ్గింపు జీవితం రాలేదేమో, సరి చేసుకోవాలి. ఇది అన్నమాట 2. 3వ విషయం చూద్దానండి. 3వ మాటను చూసినట్టే 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 3వ మాటను చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం మధ్య నుండి నేను చదువుతా. ఇశ్రాయేలీయుల ఎదుట నుండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేటుకు కారుకుడాయను. అంటే మనిషి యొక్క జీవితం ఏంటండి? అక్రమంగా ప్రవర్తించినట్లు. తాను చెడ్డ కోతి వనాన్ని అంతా జడగొట్టిందంట. ఏం జడగొట్టింది? తాను చెడ్డ కోతి వనాన్నంతా, అంటే కోతుల వనం ఒకటి ఉండిద్ది. ఆ వనం మొత్తాన్ని ఏం చేసింది? తాను చెడిపోయింది. నేను చెడిపోతే చెడిపోయి నాతో పాటు అన్ని జడాలని అన్నిటిని జడగొట్టిందంట. సాతాను క్రియలు ఇవన్నీ కూడా సాతాను యొక్క పనులు. చూడండి, తాను ఎటు చెడ్డాడు, దేవుని మాట లక్ష్య పెట్టలా, విలువట్లా. 2, అనేకులు మోసపరుస్తున్నాడు. 3వదిగా ఏం చేస్తున్నాడు? అక్రమంగా ప్రవర్తించేటట్టు, అంటే ప్రజలు మంచిగా నడవకోకుండా, ప్రజలు మంచి మార్గంలోకి వెళ్ళకోకుండా, ప్రజలు నీతి మార్గంలోకి వెళ్ళకోకుండా, ప్రజలు యథార్థమైన మార్గంలో నడవకోకుండా ఈ అయ్యగారు ఏం చేస్తున్నాడు? అక్రమంగా ప్రవర్తించేటట్టు నేర్పిస్తున్నాడు. ఇక ఇదే పని పెట్టుకున్నట్టున్నాడు, ఇంకో పని లేదట్టు ఉంది. రాజు కదా, ఎవరైనా మనసే రాజే కదా, మరి ఈయనకి ఉండాల్సిన పని ఏంటి? దేవుని ప్రజలను ఎట్ట పరిపాలించాలా, దేవుని ప్రజల్ని ఎట్ట పరిపాలించాలి, దేవుడిచ్చి నాకు ఇచ్చిన ప్రజలను ఎలా కాపాడుకోవాలని ఆ దృష్టి ఆ మనసు ఉండాలి. అవునా? మరి ఎన్న పెట్టుకున్న పని ఏంటి? ఒకటి దేవుని మాటలు లెక్క పెడుతున్నాడు, విలువట్లా. 2 ఏం చేస్తున్నాడు? అనేకులు మోసం చేస్తున్నాడు. 3వది ఏం చేస్తున్నాడు? అక్రమంగా ప్రవర్తించేటట్టు అనేకులు నేర్పుతున్నాడు. ఇది ఎంత బాగుంది, ఇంకా వింతైనటువంటి మాట. అదే తాను చెడ్డాడు, అందరిని జడగొడుతున్నాడు. ఎట్లా అక్రమంగా ప్రవర్తించడం నేర్పిస్తున్నాడంట. ఎంత బాధకరమైన విషయం చూడండి. తాను ఎటు చెడ్డాడు, చెడ్డవాడు తనతో పాటు పోవచ్చుగా. అట్ట కాదు. ఇప్పుడు సాతాను స్వభావం ఇంతే. నేనేటు దేవుని రాజ్యంలో నుంచి వెలువేపడ్డాను, నేనొక్కనే దేవుని రాజ్యం నుంచి ఎందుకు వెలువేపడ్డాలా? నాతో పాటు ఇంకా కొంత సమూహం ఉంటే నాకు తోడుగా కొంతమంది ఉంటారు. ఎక్కడుంటారు? నరకంలో. మరి ఇంకేడుంటారు? అదే వాడు ఆలోచన. నేను ఎటు కింద తోయపడ్డా. ఎందుకు తోయపడ్డాడు సాతానుడు చెప్పండి. ఈ వాక్యానుసారంగా మనం అర్థం చేసుకుంటే సాతానుడు ఎందుకు తోయపడ్డాడు? సాతానుడు హెచ్చించుకున్నాడు కదా, అందుకే రాయబడుతూ వచ్చింది కదా, ఓ తేజో నక్షత్రమా, ఓ తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎలా ఆకాశం నుండి పడతావని యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఎందుకు రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథంలో చూసినట్లయితే అట్ట తనను తాను హెచ్చించుకున్నాడు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఓ తేజో, ఓ రాయబడుతున్న చాలా మాటలు స్పష్టంగా ఉంటాయి. 14వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం చూడండి. వాడి చరిత్ర మొత్తం ఉంటుంది. నీ మహాత్యమును ఎవరు పడింది? యేసు ప్రభువారు కాదండి, వాడు దుష్టుడు అటాగే చెప్పిస్తాడు. ఎవరు పడింది? వేకు చుక్క అన్నది యేసు ప్రభువారి గురించి కూడా ఒక కోణంలో రాయబడుతూ వచ్చింది. కానీ మనలో చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే ఇదే అక్కడ రాసి ఉంటారు అనుకుంటారు. ఆయన వేరు, ఈడు వేరు. వీడెవరు? సాతానుడు. ఆయన ఎవరు? ప్రభు. సాతానుడు ప్రభు చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఇక్కడ సాతానుడు ఎలా ఉన్నాడు? వేకువ చుక్క, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లా ఆకాశం నుండి పడితివి? వాడు పడ్డాడు కింద. ఎందుకు పడ్డాడు? ఎందుకంటే
తనను తాను హెచ్చించుకున్నాడు. ఏమని 13వ వచనంలో, నేను ఆకాశములకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును. అబ్బా, ఇంకెక్కువ ఎక్కడికన్నా ఉంటే దేవుని సింహాసనం పైకే వెళ్తానంటున్నాడు అయ్యగారు. ఎవరి అయ్యగారు? చూడండి, ఎక్కడికి ఎక్కుతానంటున్నాడు? నాకు దేవుని సింహాసనం పైకి వెళ్ళిపోవాలి. వెళ్ళు ఆయన పైకి, ఆయన పంపించాలి నేను. అందుకే ఆ పైనుంచి కింద పడేశాడు. ఆ పైనుంచే కింద పడేశాడు. ఏ పైకి వెళ్తానో ఆ పైనుంచి కింద పడేశాడు. ఎంత దారుణమైన జీవితాన్ని సాతాను స్వభావం ఉంది. ఇప్పుడు మనస్సులో ఏముంది? సాతాను యొక్క స్వభావం మనస్సులో ఉంది. అయినా అదేంటి? తాను చెడ్డాడు. ఏం చేశాడు? తాను చెడ్డాడు. 12వ వచనం మధ్యలో చూస్తే, జనములను పడగొట్టిన నీవు నేల మొట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఈ నరకబడింది సిలువలో జరిగింది. సాతాను ఏం చేశాడండి? జనములను పడగొట్టిన నీవు, ప్రజలను పడగొట్టేస్తున్నాడు. ఇప్పుడు నరికివేయబడ్డాడు. ఎక్కడికి? నరికివేయబడ్డాడు, కిందకి తోసివేయబడ్డాడు. ఒక్కసారిగా తేజో నక్షత్రమా, వేకు చొక్కా, అయిపోయింది నీ పని. ఇంచు చూడండి, దేవుని కంటే ఎక్కువగా ఎక్కిపోవడానికి ఇష్టపడతాడంట. ఎంత మంచోడా మనోడు! మంచోడా? దేవుని కంటే ఎక్కువ పోవడానికి. ఎవడన్నా దేవునికి మించినోడు ఉంటాడా? అన్ని నామముల కంటే పైనామం ఇదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అన్ని నామముల కంటే పైనామం, ఇంకా ఈ నామం కంటే ఇంకా పైన ఇంకో నామం లేదు. ఇంకా ఆయనకు మించిన వాళ్ళు లేరు. మరి ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? దేవుని పైకి వెళ్ళాలనుకుంటున్నాడు. చాలా పిచ్చి పొరపాటు. దేవుడు మనల్ని తన భుజాల మీద వేసుకుని మనల్ని తీసుకొస్తున్నాడు, ఎక్కించుకుని వస్తున్నాడు. లేదా మనల్ని తన భుజాల మీద వేసుకుని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. చాలు. నేను దేవుని నెత్తి మీద కూర్చోకూడదు. దేవుని నెత్తి మీదకి వెళ్ళాలనుకుంటే ఏమైంది? బరువు ఎక్కువ అయితే కింద పడతాం కదా, మన తెర మీద పెట్టుకుంటే. అట్లాగే బరువు లాంటి వాడు నువ్వు కింద పడతావు. కాబట్టి ఇక్కడ ఇలాంటి జీవితం మనలో ఉందేమో పరీక్షించుకోవాలి. ఎలాంటి జీవితము? వేకువ చుక్క, తేజో నక్షత్రం లాంటిది సాతాను యొక్క స్వభావం. సాతాను స్వభావం ఏంటి? చూడండి, ఇక్కడ రాయబడింది 3వ మాట. ఏమనుంది? 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 10వ వచనం చివరిలో, యెహోవా నశింపజేసిన అనుజనుల కంటే వారు మరింత అక్రమంగా ప్రవర్తించిన చెడుకు కారకుడే అయ్యను. అన్యజనులు దేవుడు నశింపజేస్తున్నాడు. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన బాగోలే. వారికంటే ఇంక అధికమైన అక్రమ ప్రవర్తన కలిగి ఉండేటట్టు ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? గత వారం మనం చూసాం. ఎలా ఉన్నాడు? మొదటి పాయింట్లో హేయమైన క్రియలు చేస్తున్నాడు. అంటే ఇతడు చేసిన హేయమైన క్రియల కంటే ఇంకా దారుణమైన జీవితాన్ని వాడు జీవించేటట్టు చేశాడు. చూడండి ఎంత దారుణమైన వాడు. ఇతడేమో హేయమైన క్రియలు చేశాడు. ఇతడి కంటే అన్ని జనులు ఏం చేస్తున్నారు? హేయమైన క్రియలు అన్ని జనులు చేస్తారు. అదే కదా, చూడండి ఆ మాట 2వ వచనం చివరిలో, యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయ క్రియలు అనుసరించి. అంతే కదా, హేయ క్రియలు అంటే దేవునికి హేయమైన క్రియలు అన్ని జనులు చేస్తారు. అందుకే దేవుడు వెళ్ళగొడుతున్నాడు. మరి ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? 9వ వచనం చివరిలో, యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించారంట. అన్ని జనులే దేవునికి హేయమైన క్రియలు చేశారు. ఇప్పుడు దేవుని ప్రజలే దేవుని ఎట్లుంటారండి? అన్ని జనుల కంటే దారుణం అయిపోయారంట. అన్ని జనుల కంటే దారుణం. మనం అంటే అప్పుడప్పుడు అన్న ఆ బ్రదర్ వద్దు, ఈ బ్రదర్ వద్దు, లేకపోతే వీళ్ళ గురించి వాళ్ళ గురించి వద్దు, వాళ్ళు అన్ని జనుల కంటే దారుణం అయిపోయారంట. లోకస్తులే మంచోళ్ళు వాళ్ళకంటే అంటాం మనం. అనవా? వాళ్ళకంటే లోకస్తులే మంచోళ్ళు, వాళ్ళకంటే లోకస్తులే బాగుంటారు అని మనం అంటాం. ఎందుకంటాం? ఎందుకంటే వారి ప్రవర్తన చూడగా అన్ని జనులు అంటే లోకస్తుల కంటే, లోకస్తులు జీవించిన దానికంటే ఎక్కువ దారుణమైన జీవితం జీవిస్తున్నారు. ఎవరు? క్రైస్తవులు. ఇప్పుడు మనషే ఎలా ఉన్నాడు చూడండి. ఒక దేవుని బిడ్డ జీవించాల్సిన దానికంటే జీవించుకోకుండా ఒక అన్ని జనుడి కంటే అన్ని జనుడి కంటే ఎక్కువ జీవితాన్ని జీవిస్తున్నాడు మనషే. ఒక అన్ని జనుడి కంటే కూడా ఎక్కువ. అన్ని జనుడి కన్నా క్షమాపణ వస్తుంది, కానీ మన మనషేకి వచ్చిద్దా? అంటే అంత దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అయినా దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి, కరుణా సంపన్నుడు కాబట్టి మనషే ప్రార్థన చేయగా దేవుడు తన ప్రార్థన వింటున్నాడు. దేవుడు తన ప్రార్థన వింటున్నాడు. అదే మాట మనం చూస్తాం. ఏమని? అన్యజనులు కంటే వారు మరింత అక్రమంగా ప్రవర్తించారంట. అంటే వారి ప్రవర్తన బాగోలే. దేవుని సన్నిధిలో సరైన ప్రవర్తన అనుభవం లేదు. కానీ ఇట్లాంటి వాడు అంటే అనేకులు చెడగొట్టిన వాడు, సాతాను యొక్క స్వభావం కలిగిన వాడు, సాతాను యొక్క మనస్తత్వం కలిగినటువంటి అనుభవం ఉన్నవాడైనప్పటికీ, తాను చెడ్డది కాక అనేకులు చెడ్డవాడు అయినప్పటికీ అతడు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మరి అదే దేవుడు అంటే. దేవుడు అంటే మనమైతే ఒప్పుకుంటామా? దేవా, అతను ఇంతమందిని జడగొట్టాడు, నీ మాటకి విలువ లేదు, అనేకులు మోసం చేశాడు, ఇంకా చూడగా అనేకుల్ని అక్రమమైన ప్రవర్తనలు నడిపించాడు, ఇతడు కూడా ప్రార్థన చేస్తే నువ్వు ఎట్లా ఏంటో ప్రభు అని మనం అయితే దేవుని అడుగుతామేమో. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు?
అలాంటి వాడు ప్రార్థన కూడా వింటున్నాడు. ఎందుకు వింటున్నాడంటే అలాంటి వ్యక్తి తగ్గించుకుని దేవుని బతిలాడుతున్నాడు. అది దేవుడికి ఇష్టమైంది. ఈ యొక్క వర్తమానం ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం తగ్గించుకుని దేవుని బతిలాడితే దేవుడు ఏదైనా ఇస్తాడు. తగ్గించుకుని బతిలాడితే దేవుడు ఏదైనా ఇస్తాడు. మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు. మరి దేవుని దగ్గర ఏది కావాలంటే మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే తగ్గింపు జీవితం మనలో లేదు. బతిమలాడే అనుభవం లేదు. ఏదో ప్రార్థన చేయాలంటే చేస్తున్నాం, సంఘంకి వచ్చి మందిరానికి వచ్చి ఏదో ప్రార్థన చేయాలి, సంఘం కొరకు, మందిరం కొరకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు ఏదో వర్తనం చేయాలన్న ప్రార్థన చేస్తున్నాం, కానీ భారం లేదు. కానీ మనషేలో ఎలాంటి జీవితం ఉందండి? మనషే యొక్క జీవితం చూడగా చేసాడు తప్పులు, చేయలేదని నేను అంటలా. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అందుకే పేతురు గురించి ఒక మాట అంటాడు. పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చి కాళ్ళు కడటానికి వచ్చినప్పుడు పేతురు ఏమంటాడు? అయ్యా, నువ్వు కాళ్ళు కడటం కాదు, నా దేహం అంతా కడుగయ్యా అంటాడు. పేతురు ఒకసారి స్నానం చేసిన వాడు రెండోసారి చేయవలసిన కాళ్ళు కడుకుంటే చాలు. ఇప్పుడు మనషే ఏం చేస్తున్నాడండి? దేవుని దగ్గర వచ్చి బతిని అడుగుంటే ప్రభు నన్ను కడుగు అంటున్నాడు. దేవుడు కడిగేస్తున్నాడు, తన తప్పులన్నీ తీసేస్తున్నాడు. అంటే ఎంత అనుభవంలోకి తీసేస్తున్నాడు. ఎందుకంటున్నానంటే అటువంటి అనుభవంలోకి దేవుడు అతను తీసుకొచ్చాడు. అతను కూడా తగ్గించుకున్నాడు కాబట్టి, బతిలాడుతున్నాడు కాబట్టి కనికరిస్తున్నాడు దేవుడు. అందుకే తన తప్పులు క్షమించడానికి కూడా దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు మన జీవితంలో మనం ప్రార్థన చేసేవారంగా, ప్రార్థించడానికి దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, మొట్టమొదటిగా ఎలా ఉండాలా? ఒకవేళ మనం ఎలా ఉండాలంటే మొదట తగ్గించుకుని దేవుని బతిలాడాలి. ఒకవేళ లేదంటే మనలో దేవుని మాటకి విలువ, లక్ష్య పెట్టినది విలువని అనుభవం ఉండా, అనేకుల్ని చెడగొట్టే అనేకులు మోసపరిచే అనుభవం ఉండా, అనేకులు తప్పుదావ పట్టిద్దే. చెడగొట్టడం అంటే తాను చెడగొట్టి వననంత చెడగొట్టినట్టు, అంటే సాతాను యొక్క స్వభావం మనలో ఉండా, మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఒప్పుకుని వాటిని సరి చేసుకోవాలి. ఒకవేళ అట్లాంటి అనుభవం మనలో లేకపోతే మనం ఏం చేయాలా? మనలో తగ్గింపు లేదని గుర్తెరిగి తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనకి ఏం అవసరం దాని కొరకు ప్రార్థించాలి. అనేక మంది దైవజనులు పూర్వదినాల్లో వారు ప్రతి ప్రార్థనకి ఎలా సమాధానం జవాబును పొందుతూ వచ్చారు. ప్రతి ప్రార్థన ప్రతిఫలం వచ్చిందంట. నేను ప్రార్థన వీళ్ళు చుట్టూ చూస్తే వీళ్ళు ఇలా ప్రార్థన చేశారు, వారి ప్రార్థన ప్రతిఫలం వచ్చిందని చాలా మంది గురించి ఉంటుంది. మనకి ప్రార్థన వీరుల గురించి ఒక ఆల్బమ్ లాగా ఉంటుంది, చిన్నది ఒకటి మనం హ్యాంగ్ చేసుకోవడానికి, ఒక ఫోటో లాగా. మరి దాంట్లో అందరూ ప్రార్థన వీరుల గురించి, భక్సింగ్ గారి గురించి కూడా ఉంది, బిలిగ్రహం గారి గురించి, అందరి గురించి ఉంటుంది. మరి ఎందుకు వాళ్ళ ప్రార్థన సమాధానం వచ్చిందంటే ఎవరికి వాళ్ళు తగ్గించుకున్నారు. భక్సింగ్ గారు చివరి దినాల్లో కూడా ప్రార్థించేటప్పుడు మరి ఖచ్చితంగా ఎలా చేసేవాడు? మోకాళ్ళ మీదే చేసేవాడంట. ఆయన పడకకి వెళ్ళక ముందు వరకు, దేవుడు ఆయనకు ఆశ ఇచ్చినంత వరకు మోకాళ్ళ మీదే చేసేవాడంట. మోకాళ్ళు ప్రార్థన చేయి. ఎక్కడ మీటింగ్ ఎక్కడికి అంటే అది తగ్గింపుదనం, దేవుని బతిమలాడుకోవటం. కాబట్టి దేవుడు కృపణిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం గమనించాల్సిన ప్రాముఖ్యత ఏంటో తెలుసా ప్రియులారా? ఒక చక్కటి అనుభవం ఉంది, మనషే లాంటి జీవితం మనలో ఉంది. అది సరి చేసుకుందాం. ఏంటి ఆ జీవితం? ఒకవేళ మొదటి జీవితం కాదు, ఏది ఎలాంటి స్థితిలో ఉన్నాడు? 1, దేవుని మాట లక్ష్య పెట్టాల. 2, అనేకులు మోసపోస్తున్నాడు. 3, అనేకులు అక్రమంగా ప్రవర్తించేదట్టు. అంటే మంచి జీవితం కావడం, చెడ్డ అనుభవంలోకి ప్రజలను నడిపించాడు. అలాంటి అనుభవాలు ఉండా సరి చేసుకుందాం. పోనీ అలాంటి అనుభవం మనలో లేవు. దేవుని బిడ్డలో రక్షణ మార్మోస్ పొందాం, దేవుని మాట వింటున్నాము, మోసపరచలేదు, మంచి మార్గంలో నడుస్తున్నాం. అయితే మనలో తగ్గింపు లేదేమో, బతిమలాడుకునే అనుభవం లేకపోతే ఆ తగ్గింపు బతిమలాడుకోవడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దానండి. మరి త్వరగా ముగిద్దాం. పొద్దున్న ఉపవాస ప్రార్థనలో పనులు ఉండారు కాబట్టి, మళ్ళీ రేపు కూడా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ప్రార్థన కూడా ఎక్కువైతే రేపు రారు కాబట్టి ఇప్పుడు త్వరగా ముగిద్దాం. 4వ విషయం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. బెన్హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు. ఎలా ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? మనషే ముహూర్తాలను విచారించి చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు? ముహూర్తాలు. నిన్న సండేనే మనం చూసుకుంటూ వచ్చాం. నిన్న సండే, గడిచిన సండే ఏమని? పెళ్లిలో పసుపులు, ముహూర్తాలు. మనిషి యొక్క జీవితం ఎలా ఉందండి? ముహూర్తాలు చూస్తున్నాడండి. మంచి ముహూర్తమా కాదా, మంచి గడియ కాదా, మంచి సమయమా కాదా, ముహూర్తం చూసుకుంటున్నాడు మనిషి. మన జీవితాల్లో మనం గమనించాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే, ఇలాంటి మూఢనమ్మకాల్లో నిమగ్నమైపోయి ఉన్నాం. ఏవి? ముహూర్తాలు చూసే. ఇంకా చెప్పాలంటే మా మంత్రములను, చిల్లంగతనమును, వాడికి కర్ణపిచాచములతోను శోధగాను సాంగత్యం చేయొచ్చు, యెహోవా దృష్టికి బహుగా చెడు నడతనొచ్చు, ఆయన కోపం పుట్టించాను. ఇవన్నీ మనలో ఉన్నాయి. ఏంటిది? ముహూర్తమును విచారించటము, ఇంకా సోది చెప్పించుకోవటం, వాళ్ళతో సావాసం చేయటం.
సోది చెప్పే వాళ్ళతో సావాసం చేయటం. మరి ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి అనుభవాలు కలిగిన వాడే శత్రు చేతిలో చిక్కబడినప్పుడు, దేవా నేను ఇలా చిక్కబడి ఉన్నాను దేవుని దగ్గర వచ్చి ప్రార్థించడం ద్వారా దేవుడు అతను ప్రార్థన వింటున్నాడు. అంటే అతడు ఎలా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనిషి ఎలాంటి వాడైనా దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకుని బతిలాడితే దేవుడు ప్రార్థన వింటాడు. అది మరి ఇతను సోది చెప్పేవాడు కాదు, సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో సావాసం కలిగి ఉంటున్నాడు, సాంగత్యం చేయించున్నాడు. అవునా కదా? మరి సోది చెప్పే వాళ్ళతో సాంగత్యం చేయటమే దేవునికి అయిష్టమైన పని. మరి ఇలాంటి పని చేస్తున్నాడు, ముహూర్తాలు చూస్తున్నాడు. అర్థమవుతుందండి? ముహూర్తాలు అంటే అది ఈ గృహుడు, శుక్రుడు, శరుడు అని ఏదో ఉంటాయి ముహూర్తాలు. ఈ గ్రహం అట్టుంది, ఈ గ్రహం ఎట్టుంది, ఈ గ్రహం అట్టుందని ఏదో చెబుతారు కదా. ఇలాంటివన్నీ చూస్తున్నాడు. అంటే ఇలాంటి అనుభవాలు అంటే ఆ దినాలు ఎలా ఉండే అలాంటి ఈ దినాలు ఎలా ఉండే, టెక్నాలజీ మారిపోతుంది కదా. మరి అలాంటి అనుభవాలన్నీ కూడా చూస్తున్నవాడు అయినప్పటికీ, ముహూర్తాలు చూసేవాడు, సమయ సందర్భాలు చూసుకునేవాడు, అవన్నీ పరీక్షించేవాడు అయినప్పటికీ, ఇలాంటి వ్యక్తి కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన వింటున్నాడంటే మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? మరి అతను ప్రార్థన వినడానికి కారణం ఏంటి? దేవుని మాట లక్ష్య పెడతాం లేదు. మనం ఎలా ఉంటామంటే పెద్ద కుమారుడు లాగా ఉంటాం. పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. ఎందుకు తిరిగి వచ్చాడు? తగ్గించుకున్నాడు. తండ్రి దగ్గర బతిలాడుకోవడానికే కదా. ఇక నా తండ్రి దగ్గర తిరిగి వెళ్దామంటే అర్థం ఏంటి? తగ్గించుకున్నాడు. తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు, బతిలాడుకోవడానికి రావడానికి వచ్చాడు, కానీ తండ్రి అవకాశం ఇవ్వలేదు, కౌగిలించుకున్నాడు. పెద్ద కుమారుడు ఏమంటున్నాడు? అయ్యా, నేను వాడిలాగా ఉన్నానా? నేను నీ దగ్గరే ఉండా, నీతోనే ఉండా, అవునా? కానీ నువ్వు నాకేం చేశా? వాడు పోయినోడు తిరిగి రాగానే వాడి కొరకు ప్రేమ విందు పెట్టావు, నా కోసం ఏం పెట్టావు? నువ్వు నాకు నా స్నేహితుల కొరకు ఏం చేసావు? మనం ఎట్టాగుంటాం పెద్ద కుమారులాగా. ఏమని? ప్రభా, నేను విశ్వాసం కదా, దేవుని పెట్టను కదా ప్రభా, నేను ఎందుకు ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా? ప్రార్థన ఎందుకేనో? ఒక అన్యుడు వచ్చి ప్రార్థన చేయగానే వాడు ప్రార్థన ఏంటో, నా ప్రార్థన ఎందుకేనో? అచ్చం పెద్ద కుమారుడికి ఏం తీసేయబడ్డాం మనం. అంత 100% అట్టాగా ఉంటాం మనం. పెద్ద కుమారుడు లాంటి వాడమే. అందరూ వాళ్ళు అన్ని జనుడు, రక్షణ లేనివాడు, మారుమనసు లేనివాడు, నీ మాట విననటువంటి వాడు, జనాన్ని మోసపుచ్చిన వాడు, నీ మాట అనేకులు పక్కదో పట్టించిన వాడు, అట్లాంటి వాడు వచ్చి మా ప్రార్థన చేస్తేనే వింటావు, నేను చేస్తే ఎందుకు వింటావు ప్రభువా? పెద్ద కుమారుడు లాగా ఉంటాం. నేనంటే నీకు ఇష్టం లేదు కదా. ఒక మాట అన్నాడు అక్కడ, కుమారుడా, నావన్నీ నీవి. మరి నాకు కలిగినవన్నీ నీవైనప్పుడు ఈ కొద్దిగా నీ తమ్ముడికి వెళ్తుంది కదా, మిగతాదంతా నీదే కదా. మరి నీకింకేం కావాలి? తండ్రి వారసత్వం ఎవరికి వస్తుంది? పెద్ద కుమారుడికి. మరి నీకే కదా, ఇంకేంటి నువ్వు బాధపడుతున్నావా? ఆలోచన కూడా లేదు. ఇక అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయాడు, మరి ఏ ప్రాంతానికి వెళ్ళాడు, ఇంతవరకు దొరకలా. ఆయన అట్లాంటి అనుభవంలో ఉన్నాడు. అంటే చూడండి ఎంత దారుణమైన విధానంలో మనం ఉంటాం. నేడు దినాల్లో క్రైస్తవులు కూడా అలాగే, ఆ పెద్ద కుమారుడు లాగానే. కొన్ని రోజులు మందిరానికి కూడా మానేస్తాం, రాను కూడా రాం. ఎందుకు మందిరానికి రావంటే ఇక జీవితం మొహం చిన్నబుచ్చుకున్నాగా. ఎందుకంటే ఇలాంటి అనుభవాలు మనలో ఉంటాయి. మనం చేసిందే తప్పు, మనం చేసిందే పొరపాటు, కానీ దేవుడు సర్లే అని చెప్పని మన ప్రార్థన వింటేనేమో సరే, లేదా ఒక అన్ని జనుడు వచ్చి రక్షణ లేని మారుమనసు లేని వచ్చి ప్రార్థన చేస్తున్న దేవుడు అతను ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థన దేవుడు వింటలేదనే మనం ఏం చేస్తాము? ఏడుపులు పెడబొబ్బులు, వాడి ప్రార్థన వింటావు, నా ప్రార్థన విన్నవాడు. అదే కదా మన బాధ అంతా కూడా నేడు దినాల్లో. అదే ప్రభా, అన్ని జనులే రక్షణ లేనివాడు దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేయని, రోగం ఉండవాడు రోగం పోయింది, గర్భఫలం లేనివాడు వచ్చి ప్రార్థన చేయని, గర్భఫలం వచ్చేసింది, దుఃఖంలో ఉన్నవాడు ప్రార్థన చేయని, దుఃఖం పోయింది, వేదనలో ఉన్నవాడు ప్రార్థన చేయని, వేదన పోయింది. ఎట్టా అంటోడైనా అన్ని జనులకి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసాను, దేవుడు ఎత్తాడు. మరి నాకెందుకు ఇవ్వడం? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉంటున్నా కదా విశ్వాసంగా, నాకెందుకు ఇవ్వడం? అచ్చం పెద్ద కుమారుడే, ఏ మాత్రం డౌట్ లేదు మనం. ఎలా అంటాడా? పెద్ద కుమారుడే. అసలు మాట ఏమంటాడు? కుమారుడా, నువ్వు నా దగ్గరే ఉంటున్నావు, ఇవన్నీ నీవి కదా, మరి ఇదంతా నీదే కదా, ఇంకేంది నీకు? అది గమనిస్తున్నా. అంటే తనకు తండ్రి దగ్గర నుంచి వచ్చే వారసత్వం ఏందని గమనిస్తున్నా. చిన్నోడికి పెట్టేశాడు. ఏ చిన్నోడు అంటే ఇంక నువ్వు పెద్దోడు ఎప్పుడుంటా? అంటే మన మనస్తత్వాలు కూడా అట్లాగే ఉంటాయి. దేవా, నాకేమి ఇవ్వట్లా, నాకేం చేయట్లా, అన్నీ వాళ్ళకే పెడుతున్నావు, వాళ్ళకే ఇస్తున్నావు. అన్ని జనుడు రాగానే రక్షణ ఇస్తున్నావు, అన్ని జనుడు రాగానే మారుమనసు ఇస్తున్నావు, అన్ని జనుడు రాగానే బహుమానాలు ఇస్తున్నావు. నా పిల్లలకు రక్షణ ఎప్పుడు ఇస్తావు, నాకు బహుమానం ఎప్పుడు ఇస్తావు, నాకు ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తావు అని మనం అంటాం. మనం ఇట్టాగా ఉంటాం పెద్ద కుమారుడే. కానీ ఎందుకు ఈ మాట చెబుతున్నావు అంటే, చిన్న కుమారుడు తగ్గించుకున్నాడు, నేను చేసిన తప్పే నేను వచ్చాడు. మనశ్శే కూడా అట్లాగే వచ్చాడు. ప్రభా,
నేను చేసిన తప్పే, నా పితరులు నా ఇంటి వారు జీవించిన జీవితాన్ని నేను జీవించలా, నేను నీ మాటలు లక్ష్య పెట్టలా, విలువివ్వలా, అనేకులు మోసపుర్చా, తర్వాత అనేకులు పక్కదావని నడిపించా, తర్వాత సోది చెప్పేవాళ్ళతో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి, ముహూర్తములు విచారించుచు సోది చెప్పేవాళ్ళతో సావాసం చేశా. కానీ ఈరోజు నువ్వే దేవుడు అని నీ దగ్గరకు వచ్చా, నేను తగ్గించుకుంటున్న నా ప్రార్థన విన్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలా కౌగిలించుకున్నాడు, అలాంటి కౌగిలింపు మనష్షేకి కలుగుతుంది ఇక్కడ దేవుని ద్వారా. దేవుడు ఏం చేశాడు, మనష్షేని కౌగిలించుకున్నాడు. ఒక్కసారిగా కౌగిలించుకోవాలి అనుభవం ఇక్కడ కనబడుతుంది. తన దేవుడైన యెహోవా తన దేవుడికి మొరపెట్టగా తిరిగి అతని రాజ్యంలో యెరూషలేముకు దేవుడు తీసుకొచ్చాడంటే అర్థం ఏంటి, కౌగిలించుకుని దేవుడు తీసుకొచ్చాడు యెరూషలేముకి. ఎవరిని? మనష్షేని. ఇప్పుడు మనష్షే జీవితం ఎలా ఉంది, ఇక దేవుడే ఏం తప్పితే ఇంకోటి లేడని నిర్ణయం తీసేసుకుంటాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నంటే, మనం పెద్ద కుమారులాగా ఆలోచించకూడదు, మనం చిన్న కుమారులాగా తగ్గించుకోవాలి. తప్పే ప్రభువా, నేను ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, క్షమించు అని బతిమలాడుకోవాలి. వెళ్దాం తండ్రి ఎదుటికి వెళ్దాం, అయ్యా పరలోకంలో విరోధంగా నీ ఎదుటి నేను పాపం చేశానని ఒప్పుకుందాం. ఒకవేళ కనికరిస్తాడో ఓకే, లేకపోతే నీ పని వాళ్ళు నాదుగా నీ పని వాళ్ళు ఒకరికన్నా నన్ను పెట్టుకోమని అడుగుదాం. పనివాడికన్నా పెట్టుకుంటాడు కదా, అసలు వెళ్దామని వచ్చాడు. పనివాడు కొండాడా, ఇప్పుడు కుమారుడు కొండాడా? కుమారుడుగానే ఉన్నాడు, కూర్చోబెట్లా, సింహాసనం వచ్చింది, బట్టలు వచ్చినాయి, వస్త్రాలు వచ్చినాయి, భోజనం వచ్చింది, అంతా వచ్చేసింది, కుమారుడే. మనం ఎప్పుడైనా కుమారులమే, మనం ఎప్పుడు పనివారం కాదు. దేవునికి మనం ఎవరమే, ఎప్పుడు కుమారులమే. మనం ఏం చేయాలి మరి? జస్ట్ రావాలి, ఆయన దగ్గరికి వచ్చి బతిలాడుకోవాలంతే. నీవైనా నేనైనా ఎలాంటి వారు? మనం కుమారులు కుమార్తెలమే. మనల్ని ఏ మాత్రం తక్కువ అంచనా చేయడు, తక్కువ అంచనా చేయడు, తక్కువ చేయడు. చాలాసార్లు మన వాళ్ళు అంటారు, ఆయా పనులు చేస్తే దేవుని మందిరంలో, బ్రదర్ మేమేనా పని చేయాలి, ఇంకెవరు పని చేయరా? పాపం జ్యోతక్కరాల సంఘ ప్రార్థనకి అడిగిద్ది, అన్న మా పిల్లలైనా పని చేయాలి, ఇంకెవరి పిల్లలు లేనా పని చేయటానికి? అది కాదు, దేవుడు మనకిచ్చిన ధన్యత, అది మనకిచ్చిన ధన్యత. చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు. మనష్షే చిన్న కుమారులకు తిరిగి వచ్చిన అనుభవం ఉంది. మనష్షేలో తిరిగి వచ్చాడు. తిరిగి రావటం ద్వారా మనష్షే జీవితం ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? తిరిగి రావటం ద్వారా మనష్షే ప్రార్థన, తిరిగి వచ్చాడు, తగ్గించుకున్నాడు, దేవుని దగ్గరికి బతిమలాడుకుంటున్నాడు. అయ్యా తప్పు ఒప్పు అయిపోయింది, పొరపాటు చేసి ఒప్పు కాదు, తప్పే చేసి తప్పు ఒప్పు కాదు, తప్పే చేశా, క్షమించని బతిమలాడుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? సరే మనషే పో, రా బయటికి రాక సంఖ్యలలో నుండి, అసలు ఆ సంఖ్యలలోకి వెళ్తానికి దేవుడే అనుమతించాడు. నిజం చెప్పాలంటే దేవుడే బయటికి తీసుకొచ్చి మరలా యెరూషలేములో కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప ధన్యత! దీనికి కారణం ఏంటి? ప్రార్థన. ఎలాంటి వాడైనా ప్రార్థన చేస్తే, తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. బతిమలాడుకోవాలి, తగ్గించుకుని. ఎలాగూ బతిమలాడుకోవాలి. అయ్యయ్యా అని. చూడండి, రోడ్డు వైపు మనం వెళ్తూ ఉంటే భిక్షం ఎత్తుకునే వాళ్ళు డబ్బులు ఎట్ట అడుగుతారు? ఒక రూపాయి ఇటీ, ఓ 10 రూపాయలు అంటారా? ఏమంటారు? అయ్యా ఓ రూపాయి, అమ్మా 1 రూపాయి అని బతిమలాడుకుంటారు. అట్లా బతిమలాడుకోవాలి దేవుని దగ్గర. అంటే మనం భిక్షగాలమని కాదు, మనల్ని ఎప్పుడు ఆ స్థితిలో దేవుడు చూడడు, మనల్ని ఎప్పుడు కూడా అడుక్కునే వాళ్ళకి దేవుడు చూడడు. దేవుని కుమార్తె మనం ఎలా అడగాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే భిక్షగాల్లా కాదు. ఎలాగో రకంగా చెప్పాలంటే అలాగని కూడా కాదు, భిక్షగాల్లా కాదు. కుమారుడు తన తండ్రిని ఎలా అడుగుతాడో అలా అడగాలి. నా తండ్రి నాకు ఇది కావాలి అని బతిమలాడుకో. ఈ తండ్రి ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, 10 రూపాయలు అడుగుతారు, మనం ఏమో ఎన్నిసార్లు అడుగుతారు? ఇవ్వమ్మా ఇవ్వమ్మా, ఇవ్వు డాడీ అని ఎన్నిసార్లు బతిమలాడతారు? అట్ట మనం బతిమలాడాలి. బతిమలాడితే ఎట్లాగో తగ్గించుకుంటే బతిమలాట వచ్చేసింది. తగ్గించుకుంటే బతిమలాడటం ఏంటన్నది వచ్చేసింది. ఆ తగ్గింపు రాబోతే బతిమలాడిన యాడ్ నుంచి వచ్చింది. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, ఎందుకు ప్రార్థన చేస్తారో, దేనికి ప్రార్థన చేస్తారో ఏమో అర్థం కాదు. అర్థం లేని ప్రార్థన వ్యర్థమే, అర్థం లేని ప్రార్థన వ్యర్థమే. ఎందుకు చేస్తారో ఏమో అర్థం కాదు. ప్రార్థన అయితే చేసేసాం, ఆమె ఏం చేశారంటే మనం విమర్శించుకోవాలి మనల్ని మనమే. అటువంటిది ప్రార్థన, అది కాదు. ప్రార్థన అంటే ఏంటంటే మనషే ప్రార్థన తగ్గింపుకి వెళ్ళిపోయింది. బతిమలాడుతున్నాడు, నా తండ్రి. ఒక్క మాట ఉంది అక్కడ, తన దేవుడైన అని రాయబడుతుంది. ఏమనుంది? తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడంట. తన దేవుడని తెలుసుకున్నాడక, నా పితృల దేవుడే నా దేవుడని తెలుసుకున్నాడు. ఈ సంఖ్యల నుంచి కాపాడలేడని తెలుసుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాడు. దేవుడు ఏం చేశాడు? మనషే నేనుండా, నువ్వు భయపడకని బయటకు తీసుకొచ్చి యెరూషలేములో కూర్చోబెట్టాడు. తన రాజ్యం తనకి ఇచ్చాడు. కారణం ఏంటి? ఒక ఆ ముహూర్తమును చూస్తూ
సోదె చెప్పేవాడితో సహవాసం చేసి దేవునికి కోపం పుట్టించిన వాడు కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి తగ్గించుకుని బతిమలాడితే దేవుడు అతని ప్రార్థన విన్నప్పుడు మనం రక్షణ మారుమూసి బాప్తిసం పొంది సంఘం నిమిత్తమై, మందిర నిమిత్తమై, మన అక్కల నిమిత్తమై మనం కూడా తగ్గించుకుని దేవుని దగ్గరకు వచ్చి బతిమలాడి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం ఏం చేయాలా? తగ్గింపు ప్రార్థన. ఇదన్నమాట. 5వ విషయం 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 5వ మాట 6వ వచనం. బెన్హీనోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి, ఎలాంటి వాడండి? అగ్నిగుండం దాటించాడంట. చూడండి, బహుశా ఈ చెప్పే మాటలన్నీ మనం రక్షణ పొందక మునుపు మన జీవితంలో ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు మారి ఉండొచ్చు, బతిని ఆడుకోవాలి. ఒకప్పుడు మనిషి ఎలాంటి వాడు? అగ్నిగుండం దాటిస్తున్నాడు. అసలు దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీ పిల్లల్ని మీరు కానీ అగ్నిగుండం దాటొద్దన్న అనుభవం దేవుడు చెప్పాడు మొదటే. అదే అగ్నిగుండం దాటించొద్దని దేవుడు చెప్పాడు, అనుభవం ఉంది బైబిల్లో. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ దేవుడైతే ఏం చేయొద్దన్నాడో అదే చేస్తున్నాడు కదా. మనకు అదే ఉంటుంది, మన పిల్లలకు కూడా అదే స్వభావం. మనం ఏం చేయొద్దంటే వాళ్ళు అదే చేస్తారు. ఇక్కడ మనిషే కూడా అదే చేస్తున్నాడు. ఏది దేవుడు వద్దన్నాడు అదే అగ్నిగుండం దాటించాడు. అసలు దేవుని మాటకు పూర్తిగా విలువట్ల, అగ్నిగుండం దాటించాడు. మరి ఇలాంటి వ్యక్తి కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నప్పుడు మన ప్రార్థన వినడా? ఖచ్చితంగా దేవుడు వింటాడు. మనిషి యొక్క ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు? మనిషి ఎలాంటి వాడైనా, ఎలాంటి స్థితిలో ఉండా, ఎలాంటి అనుభవం ఉండా, తనను తాను తగ్గించుకుని దేవుని దగ్గరకు వచ్చి అగ్నిగుండం దాటించి తన కుమారులు అగ్నిగుండం దాటించాడంట. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటే మన ప్రార్థన వినడా? అంటే నేను ఇక్కడ మనిషిని తక్కువ చేయట్లేదు, ఎవరిని తక్కువ అనుభవం తీసుకురాట్లా. ఎందుకంటే దేవుడు గొప్పవాడు అనే చెప్తున్నా. దేవుడు గొప్పవాడు. మనిషి లాంటి జీవితము కలిగి ఉన్నవాడే ప్రార్థన చేస్తే దేవుడు వింటే మన ప్రార్థన దేవుడు వింట. అందుకే మనిషి దేవుని యొద్ద ప్రార్థన చేయక మునుపు మనిషి ఎలాంటి వాడు, ఎలాంటి స్థితిలో ప్రార్థన చేయకముందు మనిషి ఉన్నాడో, తను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడని మనం చూస్తున్నాం. ఎలాంటి స్థితిలో ఉంటాడండి? మొదటగా దేవుని మాటలు లక్ష్య పెట్టాలి, అంటే దేవుని మాటకు విలువట్ల. 2, అనేకులు మోసపురిచాడు. 3, అక్రమంగా ప్రవర్తించేటట్టు నేర్పించాడు. 4, ముహూర్తాలు చూశాడు, సోది వాళ్ళతో సహవాసం చేశాడు. 5, పిల్లల్ని అగ్నిగుండం దాటించాడు. మరి ఇట్లాంటి వాడు దేవుని దగ్గరకు వచ్చి ఏడొచ్చాడు? ఇవన్నీ చేసిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? 12వ వచనం. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు, అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఈ చేసిన వాటిని బట్టి శ్రమలు వచ్చినాయి. 11వ వచనంలో బంధించబడ్డాడు, శత్రు చేతిలో బంధించబడ్డాడు, సంకల చేత బంధించబడ్డాడు, వెళ్ళిపోయాడు బబులోనికి. తాను చేసిన తప్పులను బట్టి, తనకు వచ్చిన కీడుని బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ శ్రమల్లో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, శ్రమలో రావటం నాకు మేలాయను. ఇక్కడ దావీదు యొక్క అనుభవంలోకి వచ్చేసాడు. ఎక్కడికొచ్చాడు? ఇప్పుడు దావీదు యొక్క అనుభవం వచ్చాడు. అందుకే దావీదులకు చూపిన శాశ్వత కృపను ఇప్పుడు మనసుకు చూపించబడుతుంది. మనం చూడండి 9వ వచనంలో ఏమనుంది? దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టలేదు. ఎవరిని గుర్తు చేస్తున్నాడు? దేవుడు దావీదు రాజును గుర్తు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏ అనుభవంలోకి వచ్చాడు? 12వ వచనంలో అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొనెను. బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చింది? శ్రమలు రావటం నాకు మేలైను. శ్రమలు రాకమునుపు నేను దారి తప్పితిని, శ్రమలు రావటం నాకు మేలైను. ఇప్పుడు ఏమైంది? ఒక దావీదు రాజు యొక్క అనుభవం నేను కానీ కీర్తనాకారుడి యొక్క అనుభవంలోకి ఎవరు వచ్చారు? మనషే యొక్క అనుభవం చూడండి. మనషే యొక్క అనుభవం ఎంత గొప్ప అనుభవంలోకి వచ్చేసాడు, రూపాంతరంలోకి వచ్చాడు. ఆ రకంగా చెప్పాలంటే దావీదు రాజు యొక్క రూపాంతరంలోకి. మళ్ళీ సొలొమోను యొక్క అనుభవం కాదండి. సొలొమోను రూపాంతరం ఏంటి? వచ్చినట్టు వచ్చి పోయాడు, చేశాడు, ఒకేసారి వచ్చాడు. ఎట్టంటారు? సుడిగాలు వచ్చినట్టు వచ్చి ఒకసారి కొట్టిపోయింది అంటాం చూసారా? ఒక ఊపులాగా వచ్చాడు, దేవుని మందిరం కట్టించి గొప్ప కార్యం చేశాడు. చివరి చూస్తే ఏముంది? ఓటు కుండపాలు కొడితే ఏముంది? ఏమి లేదు దాంట్లో అన్నట్టు, ఏమి లేదు. వాళ్ళు ఓ చోట ఏంటి లంకి బిందులు దొరుకుతున్నాయి, అడేదో మోగుతున్నాయి అని చెప్పి ఏదో తవ్వారంట. తవ్వితే 2 బిందులు దొరికినాడు. ఈ లంకి బిందులు దొరికినాయి, దీన్ని జాగ్రత్త దాచిపెట్టాలని చాలా రోజులు దాచిపెట్టి ఉపమానం చెబుతున్నా. ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు ఇద్దరు చక్కగా వచ్చి ఏం చేశారు? వాటిని ఓపెన్ చేశారు. ఎవరో చూడకూడదు. మళ్ళీ
అర్ధరాత్రి 12-1 చక్కగా అన్ని తలుపులు వేసేసుకుని లోపల తాళాలు వేసుకుని చక్కగా ఓపెన్ చేసి చూశారు. ఏముండే దాంట్లో? ఖాళీ బిందులు ఉన్నాయి. మూతలు పెట్టుండే కానీ ఖాళీ బిందులు. ఇక పూర్వ దినాలు పురాతనమైన వస్తువులను గుర్తుపెట్టుకునే తప్పగా ఏం లేదంట. అయ్యో ఇయ్యని ఎన్ని రోజులు దాచిపెట్టుకున్నాము, అయ్యో ఈలాంటి బిందులేనా, ఏయో ఉండయి అనుకున్నాం, ఏదో ఉందనుకున్నాం, ఈ బిందుల్లో ఏమి లేదు. మన జీవితం ఏంటంటే ఏదో ఉంది, ఏదో మనం చేసేసాం ప్రార్థన అనుకుంటాం. లంకి బిందులు లాంటివి ఏముండవు. మన ప్రార్థన ఏముండదు, ఊరిని అట్లా వెళ్ళిపోయినట్టుండేది, ఖాళీగానే ఉంటాయి. ప్రేడాది కాదు, సరైన ప్రార్థన జీవితం మనకు కలిగి ఉండాలి. మనిషే అగ్నిగుండం దాటించాడు. అంటే తప్పులు, అంటే ఇక్కడ ఈ వర్తమానం ఏంటంటే మనిషి సహజంగా తప్పులు చేస్తాడు, దేవుని కోపం పుట్టిస్తాడు. కానీ ఆ మనిషి దేవుని దగ్గరకు వచ్చి తన తప్పు ఒప్పుకోవాలి. తన తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపడి బతిమలాడితే, తగ్గించుకుని బతిమలాడితే దేవుడు ఖచ్చితంగా తన ప్రార్థన వింటాడు. కాబట్టి అలాంటి దేవుడు మన ప్రార్థన కూడా విని మనుష్య లాంటి జీవితం దేవుడు మనకివ్వాలి. మనుష్య లాంటి ప్రార్థనా జీవితం, అంటే మనుష్య లాంటి జీవితం అంటే పూర్వ జీవితం కాదండి. దేవుడి మాట వినంది, అనేకులు మోసపరిచింది, ఇంకా అక్రమంగా అనేకులు ప్రవర్తించినట్టు చేసింది, ఇంకా ముహూర్తంలో చూసి సోది చెప్పేవాళ్ళతో సావాసం చేసింది, అగ్నిగుణం దాటించింది. ఇట్లాంటి పనులు కాదు మనకు కావాల్సింది. ఎలాంటి జీవితం కావాలి మనుష్య లాంటిది అంటే తగ్గించుకుని దేవుని బతిమలాడుకునే దావీదు లాంటి జీవితం. అప్పుడు దావీదు నాకు చూపిన శాశ్వత కృప దేవుడు మనకు చూపిస్తాడు. అంటే చూడండి, మనష్య ఈ 5 అంతల అనుభవం కలిగిన వాడైనా మనష్య ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? ఈ మాట చదివి మన ప్రార్థనలోకి వెళ్దాం. 12-13 వచనాలు, 11వ వచనం నుండి చదువుదాం. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయి, అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతన్ని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడైన మనష్షే తెలుసుకొనెను. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుగో పడమరగా లోయందు మత్సేపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇక ఎవడు లోపలికి రాకూడదని పెద్ద గోడను కట్టించాడు. వీడా ఎందుకు చెబుతానంటే దావీదు యొక్క స్వరూపంలోకి వచ్చాడు మనష్షే. అంటే ఎందుకు అంటున్నానంటే దావీదు రాజు తప్పులు చేశాడని కాదు, దావీదు రాజు దేవుని హృదయానుసారుడికి ఎలా ఉన్నాడో అటువంటి అనుభవంలోకి ఇప్పుడు మనష్షే వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? చేయాల్సిన తప్పులని చేసేసి తన తప్పులు తాను ఏం చేశాడో ఆ తప్పులు తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. ఓహో, నేను ఈ తప్పులు చేయబట్టి నాకు ఈ శ్రమలు వస్తున్నాయని తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని, తాను దేవుని దగ్గరకు రావటంతోనే దేవుడు అతని ప్రార్థన విని ఏం చేశాడు? సమాధానం ఇచ్చాడు. అవునా కదా? ప్రతిఫలం ఇచ్చాడు. ఏంటి ఆ ప్రతిఫలం? తన ఏ బంధకాలు బంధించబడ్డా బంధకాల సంఖ్యల నుంచి విడిపించి తిరిగి తన రాజ్యాన్ని తనకిచ్చాడు. దేవుడు మనకి తిరిగి మన ఆత్మీయ జీవితంలో ఏమైనా పోగొట్టుకున్న మనష్షే లాంటి జీవితం, అంటే తగ్గింపు జీవితం, బతిమలాడుకునే అనుభవం మనలో లేకపోతే ఇప్పుడు తగ్గించుకునే అనుభవంలోకి వచ్చి బతిమలాడుకునే ప్రార్థన జీవితం మనలోకి వస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు? మనష్షే లాగా తిరిగి మన పూర్వ వైభవాన్ని మనకిస్తాడు. అది నేనైనా నువ్వైనా మన జీవితంలో ఏం కావాలా? తగ్గింపు ధనం కావాలని దేవుడు కోరుచున్నాడు. ఈరోజు ప్రార్థన జీవితం కలిగిన మనం, ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం, ప్రభు దగ్గరకు వచ్చిన మనం తగ్గింపు ప్రార్థన చేద్దాం. మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. మనలో మనం తగ్గించుకుని ఏం చేయాలా? బతిమలాడుకోవాలి. అప్పుడు మనం ఎలాంటి వారమైనా, అంటే ఇప్పుడు బాగానే మారాం, ఒకప్పుడు ఎలాంటి వారమైనా తర్వాత ఇప్పుడు మారిన మన జీవితంలో ఏం కావాలా? అటువంటి దేవుని మాటలు లక్ష్య పెట్టుకోకుండా మోసపూర్చి అనేకులు చెడ్డ ప్రవర్తన, అక్రమమైన ప్రవర్తన కలిగి ఇంకా కలిగించేటట్టు నేర్పినవాడు, ఇంకా తన కుమారులను లేదా ముహూర్తములు చూసి సోదరులతో సావాసం చేసినవాడు, తన కుమారులు అగ్నిగుణం దాటించినవాడు, ఇట్లాంటి వాడే దేవుని దగ్గరకు వచ్చి శ్రమలో ఉన్నప్పుడు బతిమాడుకున్నప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నప్పుడు దేవుని బిడ్డలో రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందాం. ఇంకా మనుష్య కన్నా శ్రేష్టకరమైన వారు, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడినటువంటి వారు. మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఖచ్చితంగా అంటాడు. మరి మన ప్రార్థన ఎందుకు వింటలేదంటే మనం మనష్యేలాగా బతిమలాడుకోవట్లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ మనష్యే లాంటి బతిమలాడుకోవటం మన జీవితంలో లేదు. అలాగ తగ్గించుకోవాలా, అలాగ బతిమలాడుకోవాలి. అప్పుడు మనకున్న శ్రమలు పోతాయి, మనకున్న అనారోగ్యాలు పోతాయి, మనకున్న కష్టాలు పోతాయి, మనకున్న అవమానాలు పోతాయి, మనకున్న నిందలు పోతాయి, మనకున్న ఇబ్బందులు కూడా పోతాయి, మనకున్న కష్టాలు కూడా పోతాయి. ఎప్పుడు? మనష్యేలాగా తగ్గింపు. అలాంటి తగ్గింపుతనంతో దేవుని దగ్గరకు వచ్చి బతిమలాడుకునే అనుభవంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు
ప్రభు మనకి మనశ్శే లాంటి జీవితాన్ని అనుగ్రహించినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.